ఇక బీసీ రిజర్వేషన్ల అంశంపై బీజేపీ తీరుపై మంత్రి పొన్నం మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ రాజకీయం చేస్తోందని పొన్నం విమర్శించారు. కేంద్రంతో ఆమోదింపచేసే బాధ్యత బండి సంజయ్దే అన్నారు పొన్నం. ఇలా బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మేము ముస్లింలుంటే బీసీలుగా మేము బీసీ రిజర్వేషన్ అమలు చేయం. అరే 42% బీసీలు తెలంగాణ బీసీలంతా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని సమర్థించి చట్టం చేసి శాసనసభ నుంచి కేంద్రం పంపితే మీరు పార్టీనే రిజర్వేషన్లకు వ్యతిరేకం. మీరు ఆనాడు కూడా మండల్ కమిషన్ వస్తే కమండలం పేరు మీద యాత్ర తీసిన వాళ్ళు ఇవాళ మళ్ళీ కులగణ సర్వే లోపల జరగాలంటే సుప్రీంకోర్టు అఫిడవిట్ చేసిన వాళ్ళు అవన్నీ కారణాలు చెప్పలేక దీని పేరు మీద అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తారు. మానుకోండి. తెలంగాణ ప్రభుత్వం మార్చి మొదటి వారంలో శాసనసభలో చేసే చట్టాన్ని కేంద్రం ఆమోదించాల్సిందే. ఆమోదింపజేసే బాధ్యత బండి సంజయ్దే. ఇక బీసీల్లో ముస్లింస్ ని ఎలా కలుపుతారంటూ ప్రశ్నించారు నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ముస్లింలను బీసీలను కలిపి ఢిల్లీకి నివేదిక పంపితే దాన్ని లామినేషన్ చేసి కాంగ్రెస్ నేతలకు ఇస్తామన్నారు. నిన్న బండి సంజయ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. మీ అయ్యే జాగిరా మీ తాత జాగిరా ఎట్లా కలుపుతారు మీరు బీసీలలో హిందువులకు ముస్లింలకు వచ్చి ఎంత ఇచ్చిన 42% రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలకు. 42% ఎలక్షన్ ముందు రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇలా ఇంతకుముందు 32% 23% మనకు రిజర్వేషన్ ఉంటుంది ఆల్రెడీ హిందువులకు బీసీలకు. ఇలా 42% ఇస్తా ఉన్న 10% ముస్లింలు తీసుకొచ్చి ఈ బీసీలలో కలిపితే వీళ్ళు ఇచ్చింది ఎంత? 32% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ 42% ఇవ్వడానికి కేంద్రానికి నివేదికలు అవుతారట. నేను బరాబర్ చెప్పినా మీరు ముస్లింలను కలిపి బిల్లు ఢిల్లీకి పంపితే అది లామినేషన్ చేసి మీకు అవుతాం నిలబెట్టుకోవాలి ఫైల్.